ఫ్రెండ్స్, బాలయ్య అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో లేటెస్ట్గా నటించిన చిత్రం ఢాకు మహారాజ్. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద ఊరమాస్ కలెక్షన్లు వసూలు చేసింది. ఈ మూవీ బాలయ్య ఎంటైర్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్, హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. 82 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఢాకు మహారాజ్ మూవీ బిజినెస్ దాటి కలెక్షన్లు వసూలు చేసింది. బయ్యర్లకు మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టింది. బాలయ్య వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఢాకు మహారాజ్ 4 సినిమాలు 100 కోట్ల క్లబ్లో చేరాయి. ఇది ఏ సీనియర్ హీరోకి లేని రికార్డు బాలయ్య సృష్టించాడు. ఫైనల్గా ఢాకు మహారాజ్ మూవీ 200 కోట్ల గ్రాస్ను టచ్ చేసింది. ఇటీవలే ఢాకు మహారాజ్ మూవీ 11 కేంద్రాలలో 50 రోజుల రన్ను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఒక సెంటర్లో మాత్రం 65 రోజులు రన్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సెంటర్ ఉన్న ఏరియా బాలయ్య సినిమాలకు అడ్డా అయిన చిలకలూరిపేటలో శతదినోత్సవం వైపు పరుగులు పెడుతుంది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 21న ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో ట్రెండింగ్లో స్ట్రీమింగ్ అయ్యింది. అయితే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి నెల రోజులయ్యింది. అయితే ఈ సినిమాకి సంబంధించి నెల రోజుల వ్యూస్ బయటికి వచ్చాయి. నెల రోజుల్లో ఢాకు మహారాజ్ మూవీ 72 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇది సీనియర్ హీరోలలో బాలయ్య సృష్టించిన ఆల్ టైమ్ రికార్డు. ఇంకా ఈ సినిమా ఓటీటీలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని రోజులు ట్రెండింగ్ అయ్యి ఇంకెన్ని కోట్ల వ్యూస్ కొల్లగొట్టనుందో.